హాయ్ అండి. హలో అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. హ్యాపీగా కూడా ఉన్నాను. ఈ రోజైతే నేను ఒక రెసిపీ చేస్తున్నాను. చూడండి, బయట అయితే వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల ఫీవర్స్, దగ్గులు, ఈ జలుబులు ఇవన్నీ వస్తాయి కదా. సో అందుకనే నేను ఈరోజు ధనియాలు అల్లం పులుసు చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచిది ఈ వర్షాకాలంలోని. అది వీక్లీ వన్స్ అయినా తింటే మాత్రం హెల్త్ కి మంచిది చాలా. అందుకని నేను ఈరోజు అది చేద్దాం అనుకుంటున్నాను. సో నాతో పాటు ఏమేం కావాలో మీకు కూడా చూపిస్తాను. నా కిచెన్ లోకి రండి. ఈ ధనియాలు అల్లం పులుసుకి అయితే కావాల్సినవండి, ఇగోండి ఆనియన్స్ అయితే మిక్సీ కోసం ఇగోండి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇగోండి వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీరా, చింతపండు అయితే కొంచెం తీసుకోవాలి, ఇదైతే నానబెట్టేసాను. తర్వాత ఇగండి పసుపు, ఇగోండి సాల్ట్, ధనియా పౌడర్ అండ్ కారం. వీటికైతే ఇవి కావాలి. ఇగోండి నేనైతే మిక్సీ జార్ కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో ఏమేమి మిక్స్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇగోండి వెల్లుల్లిపాయలు, అల్లం వేసేసుకున్నాను. తర్వాత ఇగోండి ఆనియన్స్ కూడా, ఇగోండి పసుపు అయితే ఎక్కువే పడుతుంది దీంట్లో. ఇగోండి 1 స్పూన్ వేస్తున్నాను. ఇగోండి ఇంకొంచెం కూడా వేస్తున్నాను, ఎందుకంటే బాగా ఎక్కువ ఉండాలి, ఇది తింటే మంచిది కదా, అందుకోసమనే. ఇగోండి ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ధనియా పౌడర్ అయితే ఎక్కువే ఉండాలండి, అందుకే నేను ఒక 4 స్పూన్స్ వరకు వేసేసాను. ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుని చూపిస్తాను మీకు. ఇంకొన్ని కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఇందులో. వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకోండి ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇగోండి, అంటే చాలా మెత్తగా కాదు, మామూలుగా కొంచెం గరుగ్గా ఉండేలాగా. ఇగోండి ఇప్పుడైతే ఇది పులుసు ఎలా రెడీ చేయాలో మనం చూద్దాము. ఇగోండి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడైతే దీనికోసం అయితే ఇగోండి ఇది పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే ఒక 4 స్పూన్స్ పడుతుంది దీనికి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకుందామండి 1 by 1. ఇవన్నీ ఎండుమిరపకాయలకి కాళ్ళు ఉన్నాయి కదా, ఇవైతే తీసేసుకుంటున్నాను నేను. తీసేసుకొని ఇగోండి ఫస్ట్ అయితే వేస్తున్నాను. ఆయిల్ ఇగోండి కొంచెం హీట్ అవుతుంది. హీట్ అయ్యాక ఇగోండి కరివేపాకు కూడా వేస్తున్నాను. మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. తప్ప మన పేలుతాయి, కొంచెం దూరంగానే ఉండండి. తర్వాత ఇగోండి ఇందులోని జీరా వేస్తున్నాను. జీరా అయితే ఒక 1/2 స్పూన్ వేయండి. తర్వాత ఇగోండి ఆవాలు కూడా సేమ్ 1/2 స్పూన్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేయండి. చిటపట్లు ఆడుతుంటే ఆవాలు మంచి టేస్ట్ వస్తుంది, అప్పుడే వేయాలి. ఇగోండి చూసారా, ఇలా చిటపట ఆడుతుంటేనే ఆవాలు అయితే ఎప్పుడు టేస్ట్ వస్తాయి. ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను ఈ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇవ్వండి ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఈ పచ్చివాసన పోవాలి కాబట్టి ఇది బాగా ఫ్రై అవ్వాలి. అందుకని కొంచెం సిమ్ లో పెట్టుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడే.
సాల్ట్ ఇవ్వండి 1 స్పూన్ అయితే వేస్తున్నాను, కావాలంటే మళ్ళీ చెక్ చేసి వేసుకోవచ్చు. తర్వాత నేను కొంచెం అంత కారం కూడా వేస్తున్నాను, చాలా కొంచెమేనండి. ఇగోండి అది సరిపోతుంది, ఎందుకంటే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి అది చాలు. ఎందుకంటే కొంచెం స్పైసీగా తగిలింది అనుకోండి అప్పుడు తినడానికి బాగుంటుంది. ఇదైతే ఘాటు ఘాటుగా తింటూ ఉంటే కొంచెం మనకి ఏమైనా జలుబులు దగ్గులు అవి ఉన్నా కొంచెం నోటికి రుచిగా తగులుతుంది, పుల్ల పుల్లగాను. అప్పుడు కొంచెం ఫుడ్ కూడా తినడానికి ఇష్టపడతాము ఆ టైంలో, దానికోసమేనండి ఇదైతే. ఇంకోండి పులుసు అయితే ఫస్ట్ నానబెట్టేసుకుంటే బెస్ట్, ఎందుకంటే బాగా జ్యూస్ అది వస్తుంది దీనిలోంచి, అందుకని ఫస్ట్ అయితే నానబెట్టేసుకోవాలి బాగా. ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, కొంచెం అయితే ఎగుండి చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. పులుసు వేసిన తర్వాత ఇదిగోండి, పులుసు వేసిన తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో అయితే కొంచెం వాటర్ పోసుకొని, కొంచెం మరగాలి కదా, వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఇది మరగాలి. ఫస్ట్ అయితే కొంచెం ఫాస్ట్ లో పెడదాం, మరిగిన తర్వాత అయితే నేను మళ్ళీ సిమ్ లో పెట్టుకుంటాను. ఇదైతే బాగా దగ్గరగానే అయిపోవాలండి ఇది. ఈ చింతపండు పులుసు, ఈ ఈ కారం అవన్నీ వేసాం కదా, సాల్ట్ అవన్నీ కూడా దీంట్లో బాగా కలాలి. అందుకని ఇదైతే కొంచెం ఫస్ట్ లో అయితే ఫాస్ట్ లో పెట్టుకుందాం. కొంచెం ఇగండి ఇప్పుడైతే చూసారా ఇలా మరుగుతుంది కాబట్టి కొంచెం సిమ్ లో పెట్టేసుకుందాం. సిమ్ లో పెట్టేసుకుని ఒక క్యాప్ అయితే పెట్టుకుందాం. దీనిలో అయితే ఒక 5 minutes లోనే ఇది రెడీ అవుతుంది. ఒకసారి ఇది ఎలా అవుతుందో చూద్దాము. బాగా మరుగుతుంది ఇగోండి. ఇగోండి చూసారా ఇలా బాగా మరుగుతుంది, టపటపా మనకి వెళ్ళిపోతుంది సిమ్ లో పెట్టినా సరే. ఇగోండి ఇంకొక 2 minutes అయిపోయింది, రెడీ అయిపోయినట్టు ఇదైతే. ఇగోండి చూసారా ఆయిల్ అయితే తేలిపోయింది కదా, సో ఇదైతే రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 minutes అయితే పెడదాము, క్యాప్ అయితే తుల్లుతుంది కాబట్టి ఇంకొక 2 minutes. ఇగోండి క్యాప్ తీసేసాను ఒకసారి, బాగా అయిపోయింది ఇదైతే. ఇగోండి చూసారా ఇలా అవ్వాలి, ఆయిల్ అంతా తేలిపోయింది కదా. సో వేడి వేడి ధనియాల అల్లం పులుసు అయితే రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. ఇగోండి సో ఇదైతే రెడీ అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసి క్యాప్ పెట్టేసుకుంటున్నాను మళ్ళీ. వేడి వేడి ధనియాల అల్లం పులుసు అయితే రెడీ. వేడి వేడి అన్నంతోని వేడి వేడి ధనియాల అల్లం పులుసు అయితే సర్వ్ చేసుకుందాం. అది చూసారా ఇంకా అదిరిపోతుందండి ఇలా తింటే మాత్రం, వేడి వేడిగాను. అండ్ కొంచెం ఇగోండి వేడి వేడి అన్నంతో ఇలా సర్వ్ చేసుకొని మనం ఇలా కలుపుకొని చక్కగా తింటే ఇంకా సూపర్ గా ఉంటది. ఈ రైస్ అయితే మాత్రం ఈ పులుసుతో చాలా బాగుంటుంది.